హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? సో హోప్ యూ ఆల్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నేను హల్దీ కోసమే కాదు, పెళ్ళి కోసం కూడా చేసిన ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి ఎలా గ్యాదర్ చేశానో కూడా ఈ వ్లాగ్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అన్నిటికన్నా ముందు పసుపు అయితే మనం మెయిన్గా వాడతాం కదా చాలా వాటిల్లో పెళ్ళికైతే. ఇవన్నీ నిజామాబాద్ నుంచి తెప్పించాం. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా, కారం అలాంటివన్నీ. ఏంటి మమ్మయ్య? చెప్పు మమ్మయ్య. ఏందమ్మా? కదా వై ఓన్లీ నిజామాబాద్ అంటే అక్కడ ప్యూర్గా ఉంటుంది, అక్కడ పండించింది కాబట్టి పసుపు బాగుంటుందని ఒక ఫీలింగ్. సో మా తమ్ముడి ఫ్రెండ్స్ వస్తుంటే పెళ్ళి ఎలాగో ఉంది కాబట్టి అని ఒక 1 వీక్ ముందే తెప్పించి పెట్టుకున్నాం ఇదంతా. అండ్ ఇప్పుడు హల్దీకి యూజ్ చేసేది కూడా ఇదే. అండ్ ఆల్సో మనకి ఫుడ్ చేసుకునేటప్పుడు స్పైసెస్ చాలా ఇంపార్టెంట్ కదా, అలాగే కారం కూడా అక్కడ మంచి ఘాటు ఉంటుంది అనేసి ఎండుమిర్చి తెప్పించుకొని కారం మేమే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫైనల్గా ఇంకా డెకరేషన్స్ పార్ట్. ఈ గణపతిని అయితే మా తమ్ముడు ఫిల్టర్ చేసి తెచ్చాడు. ఇది ఎక్కడ అనేది ఇంకా నాకు ఐడియా లేదు. సో ఈ డెకరేషన్ పార్ట్స్ అన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నారో తెలుసుకొని స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మాకున్న ఈ స్మాల్ ఏరియాని నీట్గా డెకోర్ చేసి పెట్టుకోవాలి అనుకున్నాం. పెళ్ళి వైజ్ అయితే డల్గా కనిపించకూడదు, హోమ్ కూడా కొంచెం మంచి బ్రైట్గా కనిపించాలి కదా ఎవరైనా స్టెప్ ఇన్ అయ్యేటప్పుడు. సో అందుకే మేము బయట ఎంట్రన్స్ దగ్గర ఇలా డెకరేషన్ చేసుకున్నాం. వీడియో పంపించాలి నీకు, ఏం కదా వీడియో ఉంది చూపిస్తా. ఈ వెల్కమ్ బోర్డ్ దగ్గర ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ అవి హ్యాంగ్ చేయాలనుకున్నా, బట్ నాకు లాస్ట్ మినిట్లో ఆ ఒక్కటి అవ్వలేదు. అనుకున్నట్టుగా అన్నీ చేశాను. అండ్ ఇదైతే నేను అమెజాన్ పర్చేస్లో తీసుకున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇల్లు పెయింటింగ్స్ కొత్తగా అన్నీ రెనోవేట్ అవుతున్నాయి కాబట్టి గడపని కూడా మేము ఇలా డెకరేట్ చేసుకోవాలని అనుకున్నాము. పెళ్ళికి పెయింటింగ్ వేయించాలని ఇన్ని రోజులు ఆగాము. మొత్తానికి ఆర్టిస్ట్ని పిలిపించి ఇంటికైతే వేయించాము. అండ్ చాలా తొందరగా వేశారు. గడపకైతే ఒక 500 అలా ఛార్జ్ చేశారు. ఇంకా వేరే వాళ్ళని ట్రై చేసాం కానీ ఎక్కువ ప్రైస్ అడిగారు. సో వీళ్ళు కొంచెం రీజనబుల్ అయ్యింది. అండ్ ఎలాగో హల్దీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరూ గెస్ట్లు ఇంటికి రావడం స్టార్ట్ చేస్తారు కదా. సో డిస్పోజల్ ఐటమ్స్, మనకు కావాల్సిన టిష్యూస్, ఇంకా ఏమేమి ఉంటాయో మొత్తం అన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాం. వన్స్ ఒక్కసారి పెళ్ళికొడుకు అయిన తర్వాత ఇంకా మా తమ్ముడు బయటికి వెళ్ళడానికి ఉంటుంది అనేసి. అండ్ ఇంకా డెకరేషన్ బయట పార్ట్ అని చెప్పాను కదా, ఈ గడప ముగ్గులు ఎవరైతే వేయించారో వాళ్ళు ఆ రోజు వేయించడం మేము మర్చిపోయాము. సో నెక్స్ట్ డే మళ్ళీ పిలిపించి ఇలా ఒక ఐడియా మేమే చేసామన్నమాట. వాల్స్కి ఇలా ఉంటే వైట్ కలర్ వాల్స్ ఎవరైనా కాలు పెట్టినప్పుడు కూడా డస్ట్ అయిపోయి డర్టీగా కనిపిస్తుంది. పెళ్ళి అయిపోయేదాకానైనా నీట్ లుక్ ఉండాలి కదా, అందుకే ఇలా మేము పెయింటింగ్స్ చేయించాం. చాలా మంచి లుక్ వచ్చింది అదైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా డాడీ అయితే పెద్దరాయుడు లుక్ని మ్యాచ్ చేస్తూ పెళ్ళికి ఇలా ట్రెడిషనల్ అటైర్ తీసుకున్నారు. అండ్ ఇది బాగా సెట్ అవుతుందా లేదా అని ఫస్ట్ నుంచి చాలా డౌట్ పడ్డారు, కానీ ఫైనల్గా వేసుకున్నారు. అదైతే హ్యాపీ. ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము కూడా గెట్ రెడీ అవుతున్నాము. అందరికన్నా ముందు పిల్లల్ని రెడీ చేసి పక్కకు పంపించామంటే మనకైతే చాలా టైం దొరుకుతుంది కదా రెడీ అవ్వడానికి. ఇంత నీట్గా కూర్చొని అదే రెడీ అవ్వడం అంటే అదే పెద్ద టాస్క్. అసలు కూర్చొని అలా మేకప్ చేయించుకోవడం కానీ, హెయిర్ స్టైల్ వేయించుకోవడం కానీ చాలా రేర్. ఈ హల్దీ అవుట్ఫిట్స్ గురించి అయితే నేను మీకు సెపరేట్ బ్లాగ్లో చెప్తాను. చాలా నీట్గా, చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించాను కాబట్టి. హల్దీ రోజు కూడా అందరికీ బిజీ స్కెడ్యూల్ ఉంది, బట్ నేను ఇంటికి వచ్చేసరికి మాత్రం ఇలా గెస్ట్లు అందరూ వచ్చేసి ఉన్నారు. ముందు పెళ్లి కొడుకునైతే రెడీ చేసి పంపించేసాము, ఎందుకంటే ముందు తీసుకోవాల్సిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి ఫినిష్ చేస్తే మెయిన్ ప్రోగ్రామ్ మనం వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ముందు తనని పంపించేసి ఇంకా మేము రెడీ అవుతున్నాము. పెద్దనా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. ఒక్క ఫోటో
ఒక్క ఫోటో పక్కకు డెకరేషన్ చేసినాడు. సో డెకరేషన్ ఎంత బాగుందో కదా. ఈ డెకరేషన్ మేమైతే పెంట్ హౌస్లో చేయించుకున్నాము. అంటే కామన్ స్పేస్ అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. సో ఆ ప్లేస్లో ఎంత కావాలంటే అంత స్పేషియస్గా చేయించాము. అండ్ ఇక్కడ మేము పెట్టించిన గుండీలు కూడా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి చూసారా. అది ఎందుకు అలా అని అంటే మనం ఎంతసేపు ఆడినా కూడా ఏం చేసినా కూడా అవి డిస్టర్బ్ అవ్వకుండా, డెకరేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని అలా సెట్ చేయించాము. బాగుంది కదా. హాయ్ హాయ్ చెప్ అమ్మో హాయ్ హాయ్ రేపుటి హాయ్ చెప్ ఆద్య ఇంకా చిన్ను అయితే మంచి కంపెనీ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు. సో వాళ్ళిద్దరు ఆడుకోవడం వల్లే నాకైతే కొంచెం ఫ్రీడమ్ దొరికింది. బట్ నాట్ ఓన్లీ ఈ ఒక్క పెళ్ళిలోనే కాదు, ఇంతకుముందు మా బ్రదర్ ఇన్లో పెళ్ళి జరిగినప్పుడు కూడా ఇంతే. అండ్ ఇంకా మేము ఎలా రెడీ అవుతున్నామో చూడండి. మంచిగా ఒక నిమిషం ఆగు 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 హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ అందరితో హాయ్ చెప్పాలా. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఇలా ఇలా ఊపు ఇలా ఇలా నువ్వు ఊపుతావులే నీకు వేస్ట్. హాయ్ హాయ్ చెప్పు బ్రో. అడిగ్గా హాయ్ పక్కకు. హాయ్ ఫ్రెండ్స్. నేను అడగకుండా చెప్పు హాయ్ చెప్పండి ముగ్గురు చెప్పు హాయ్ హాయ్. వద్దన్న వాళ్ళు చెప్తున్నారు సార్, చెప్పమన్న వాళ్ళు చెప్పట్లేదు. ఏ అమ్ము హాయ్ ఏ హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మధ్యలో వచ్చేసినాం, రెడీ కాలేదు, ఏం చేద్దాం. ఏం చేయలేదు. నార్మల్గా అయితే ఫొటోస్ అన్నీ తీసేశారు. అండ్ ఇప్పుడైతే అఫీషియల్గా పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టాలి కాబట్టి మేము ఇక్కడ ఆడపడుచుగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా. సో అవన్నీ నేను తీసుకొని వెళ్ళాలన్నమాట, బొట్టు పెట్టేసి హారతి ఇస్తూ. ఇదైతే నాకు లాస్ట్ వరకు తప్పలేదు, ఇలా దీపాలు పట్టుకోవడం, వాడి వెంట తిరగడం. హాయ్ హాయ్ ఏం చేస్తున్నా రాట్లా అన్నీ కొంచెం స్లో చేయండి, అంత ఫాస్ట్ ఉరికితే ఎట్లా. అరే ఫోటోలు రావాలి. ఇంత డ్రామాటిక్గా స్లో మోషన్లో రావడం కొత్త కదా. సో మాకు కూడా ఇబ్బందిగా అనిపించింది కెమెరా ముందు. సో మా తమ్ముడికి సింగిల్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే పోజెస్ అన్నీ కూడా చెప్పి తీస్తున్నారు. ఆలోపు గెస్టులందరూ కూడా గ్యాదర్ అయ్యారు. అండ్ వచ్చిన వాళ్ళంతా ఇలా కూర్చొని అలా సైలెంట్గా చూస్తుంటే ఏదో ఎంబారసింగ్గా ఉంటుంది కదా. నేనైతే ఇలా ఉంటే పిక్స్ దిగడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. అండ్ అందుకే కదా మ్యూజిక్ పెట్టి మనం డైవర్ట్ చేసాం. అండ్ ఈ మ్యూజిక్ అయితే రియల్గా నేను కూడా చాలానే ఎంజాయ్ చేశాను.
పెద్దవాళ్ళంతా అలా కూర్చొని చూసిన యంగ్స్టర్స్ అందరూ మాత్రం బాగానే ఇన్వాల్వ్ అయ్యారు హల్దీలో. అండ్ మేమైతే డ్రెస్ పాడైపోకముందే ఇలా కావాల్సిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇలా తీసేసుకున్నాం ముందే, ఎందుకంటే మళ్ళీ డ్రెస్ పాయిల్ అయిపోయిన తర్వాత ఒక్క ఫోటో కూడా సరిగా రాదు, అందుకే తీసుకున్నాము. అండ్ నేనైతే హల్దీ అవుట్ఫిట్కి జ్యువెలరీ ఏది మ్యాచింగ్ చేసుకునే టైం లేకపోయింది, అందుకే ఆల్టర్నేట్గా నా దగ్గర ఉన్నవి మాత్రమే స్టైల్ చేశాను. ఇక్కడ ఆద్య కిస్ చేస్తున్న సీన్ అయితే ఎంత న్యాచురల్గా వచ్చిందో, నేను నంబర్స్ కౌంట్ చేసి మరీ కిస్ చేయించాను. మమ్మల్ని అయినా ఫొటోస్ దిగడానికి ఎవరు పిలవలేదేమో కానీ ఆద్య మాత్రం ప్రతి ఫోటోలో పోజ్ ఇస్తూనే ఉంది. నిజానికి తన హల్దీ జరిగేటప్పుడు మెలకు ఉండడమే గ్రేట్ థింగ్. ఎప్పుడూ నిద్రలోనే గడిచిపోతుంది ఏ అకేషన్ అయినా తనకి. మేమైతే హల్దీ కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాం. యూజువల్గా మేము అనుకున్న టైమింగ్ 6-6:30 అలా ఈవినింగ్ స్టార్ట్ చేయాలి అని, కానీ మాకు అంతకన్నా కూడా లేట్ అయింది. 9కి వచ్చాం మేము రావడమే. ఇట్స్ టూ లేట్. సో నైట్ అయితే 12 అయింది ఎండ్ అప్ అయిపోయేసరికి. ఓకే రెడీ గో స్మైల్ ఉండాలి. ఓకే కళ్ళని రెడీ 1 2 3 యాక్షన్. ఈ సీన్ రావడం కోసం చాలానే కష్టపడ్డారు, బట్ అనుకున్న దానికన్నా వాటర్ కొంచెం ఫోర్స్ తక్కువలో పడ్డాయి, సో అదేం చేయలేకపోయాము. అలా చేసింది డాన్స్ అలా చేసింది. అవునా? ఏది చూపించు, వెనక్కి వెళ్ళి చూపించు. మా డాన్సులతో ఎంత హడావిడి చేసామో కానీ ఆద్య మాత్రం ఇవన్నీ క్లియర్గా చెప్తుంది. తను కూడా వేసింది డ్యాన్స్, బట్ ఆ క్లిప్ దొరికితే మాత్రం తప్పకుండా అటాచ్ చేస్తాను. ఇలా హల్దీ అంతా బాగానే ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హారతి ఇచ్చే ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. బీయింగ్ నేను ఆడపడుచు ఒక డిమాండ్ చేయొచ్చు డబ్బులు పెట్టాలి అనేసి, అండ్ ఆ క్రెడిట్ మాత్రం పెళ్ళంతా అయిపోయే వరకు నేను ఫాలో అయ్యాను. అందరూ షాక్ అయిన విషయం ఏంటంటే అన్నిసార్లు హారతి పడుతుంది ఏంటి అనేసి. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ సైడ్ ఇది ఒక ఫార్మాలిటీ. నిజంగానే కూడా పెళ్ళి అయిపోయే వరకు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెంట ఖచ్చితంగా ఈ హారతి వెళ్ళాల్సిందే అనమాట. ఇలా దీపాలు పట్టుకొని వెళ్తాము. ప్లేట్లో ఎంతో కొంత కట్నం పెట్టిన తర్వాత లోపలికి రానిచ్చాం మొత్తానికి. సో అలా హల్దీ అయితే ఫినిష్ అయ్యింది. ఈ మైన్ వైల్లో నా వీడియోస్ ఇప్పుడే ఎవరైనా వాచ్ చేసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే
ఈ ఎపిసోడ్ 5ని మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్.